వాక్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన శివకి నమస్కారం. పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశుల్ని సృష్టించాడు అని వేదం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 వర్గములుగా ప్రాణి ఉత్పత్తి జరిగింది అంటారు. అందులో జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి, అండజములు అంటే గుడ్డు బద్దల కొట్టుకుని అందులోంచి పైకొచ్చేవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చేవి, చెట్లు మొదలైనటువంటివి, స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేవి, పేలు మొదలైనటువంటివి. మళ్ళీ వీటన్నింటిలోకి ఉత్కృష్టమైన జన్మ ఏది అంటే నరజన్మ. మళ్ళీ నరజన్మలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి సాధనము శరీరంలో ఏది అంటే కంఠం. ఎందుకనంటే పరమేశ్వరుడు ఒక్క మనుష్యునకు మాత్రమే కంఠంలో స్వరపేటికని ఉంచాడు. ఆ స్వరపేటికని ఉంచినటువంటి కారణం చేత మాట్లాడగలిగినటువంటి శక్తి మనుష్యునకు ఉన్నది. కేవలము మాట చేత అవతల వాళ్లకున్నటువంటి కష్టాన్ని పోగొట్టచ్చు. కేవలం మాట చేత నిరుత్సాహంతో కింద పడిపోయి ఉన్నటువంటి వాడు మళ్ళీ ఉత్సాహం పొందేటట్టుగా చేయొచ్చు. మాట చేత మనిషి ఏ మార్గంలో ప్రయాణించాలో ఆ మార్గంలో ప్రయాణించేటట్టుగా దిశానిర్దేశం చేయవచ్చు. మాట చేత మనిషి మనసు నొచ్చుకుని బ్రతుకుదామనుకున్నవాడు చచ్చిపోయేటంత కష్టాన్ని కూడా కల్పించవచ్చు. ఒకసారి శరీరాన్ని ఒక కర్ర పెట్టి కొడితే తగిలినటువంటి దెబ్బ కాలగతిలో కొన్నాళ్ళకి మాన్పు పట్టవచ్చు. కానీ మనసు గాయపడేటట్టుగా ఒక మాట మాట్లాడితే ఆ మాట వలన పొందినటువంటి కష్టం, ఆ మాట వలన పొందినటువంటి బాధ జీవితాంతం ఆ వ్యక్తిని వెంట తరుగుతూనే ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప అనుగ్రహాన్ని, ఆ స్వరపేటికని ఎవడు జాగ్రత్తగా వాడుకుంటాడో వాడు ధన్యుడు. అందుకే వాక్కు ఇవ్వడమే కాదు, ఆ వాక్కుని ఉపయోగించడం విషయంలో శాస్త్రం అన్ని నియమాలు విధించింది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, సత్యమే పలుకు. ప్రియం బ్రూయాత్, నాకు సత్యం తెలుసు, నేను సత్యం చెప్తున్నాను కదా అని అవతల వాళ్ళ మనసు కష్టపడేటట్టుగా, అవతల వాళ్ళు తలపెట్టినటువంటి కార్యము భంగమైపోయేటట్టుగా తొందరపడి ఇన్నాళ్ళకి నాకు సత్యం చెప్పే అవకాశం వచ్చిందని చెప్పే ప్రయత్నం చెయ్యకు. ఆయన ఏదో యజ్ఞం చేస్తున్నాడు, పూర్ణాహుతి దాకా వెళ్ళాడు. ఆయనకి సంబంధించినటువంటి బంధువు ఎవరో రక్త సంబంధీకుడి శరీరం విడిచిపెట్టాడు. ఇన్నాళ్ళకి నాకు సత్యం చెప్పే అవకాశం వచ్చిందని ఆయన మనసు నిలబడకుండా తొందరగా వెళ్ళి అప్రియమైన ఆ మాట చెప్పడానికి ఉత్సాహం చూపించకు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్. అవతల వాడికి ప్రియంగా ఉంటుంది కదా అని అబద్ధాలు మాట్లాడకు. సత్యము మాట్లాడు, మధురంగా మాట్లాడు. దేన్ని సరిగ్గా వాడుకున్నా వాడుకోకపోయినా మనిషి తన కంఠాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే, మాట సక్రమంగా వినియోగించుకోగలిగితే సమాజంలో అందరికీ శాంతిని ఇవ్వగలడు. 2, ఆ మాట చేత పరమేశ్వరుణ్ణి చేరుకోగలడు. ఎప్పుడూ రామనామం పలికే అలవాటు ఉందనుకోండి, ఎప్పుడూ ఏదో భగవత్పరంగా ఒక పద్యమో శ్లోకమో చదువుకునేటటువంటి అలవాటు ఉందనుకోండి, అటువంటి వ్యక్తి తన యొక్క భగవన్నామ స్మరణ చేత పాపములను ధ్వంసం చేసుకుని పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు అనేటటువంటిది ప్రత్యేకించి కలియుగంలో నిస్సందేహమైనటువంటి విషయం. పోతన గారు భాగవతంలో ఒక మాట అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిం విలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతిన్నంటారు. ఎంత గొప్ప కవిత్వమైనా కావచ్చు, అందులో భగవత్ శబ్దం లేనప్పుడు, భగవన్నామము కీర్తింపబడినప్పుడు, భగవత్ కథ చెప్పనప్పుడు
మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి సందేశాన్ని అందులో ఇవ్వనప్పుడు మనిషిని మరింత ఉన్నత పథంలో ప్రయాణించడానికి వీలుగా అతనిలోని అజ్ఞానాన్ని దహింపచేయగలిగినటువంటి సందేశాన్ని ప్రతిపాదించలేనప్పుడు ఆ వాక్కులు ఎంత గొప్ప పద గుంభనంతో ఉన్నప్పటికీ విచిత్రార్థాన్వితం వయ్యు, ఎంత విచిత్రమైనటువంటి అర్థాన్ని ప్రతిపాదించినప్పటికీ అవి పిండాలు పెట్టేటటువంటి రేవుకి కాకులు ఎలా వెడతాయో అటువంటి రేవులలా ఉంటాయి తప్ప హంసలు తిరిగేటటువంటి మానస సరోవరంలా మాత్రం తయారు కాలేవు. హంసలు ఎప్పుడూ మానస సరోవరానికి ఎడతాయి. మానస సరోవరంలా ఉండాలి అంటే మనిషి నోటి నుంచి వచ్చేటటువంటి వాక్కు సంస్కారయుతంగా నిర్భయంగా చెప్పవలసిన మంచి మాట చెప్పడానికి వెనుకాడకుండా తాను మాట్లాడినటువంటి కారణం చేత 10 మందికి ఒక మార్గం దొరికి వారు మరింత మంచి మార్గంలోకి వెళ్ళేటట్టుగా చూడాలి తప్ప మాట చేత అవతల వారిని బాధ పెట్టడం, మాట చేత అవతల వారి మనసు క్లేశం పొందేటట్టుగా చెయ్యడం, తన మృత్యువుని తాను వండుకోవడం, తన పుణ్యాన్ని తాను తగ్గించుకోవడం, తన తపస్సుని తాను సర్వనాశనం చేసుకోవడం కిందకు వస్తుంది. అందుకే కర్కశమైనటువంటి మాటలు ఏవి చూస్తే వింటే అలవాటు పడతాయో అటువంటివి చూడడం, అటువంటివి వినడం తగ్గించుకోవాలి. ఏవి వింటే వాక్కు పరిశుద్ధమవుతుందో, ఏవి వింటే మన వాక్కు కూడా సరళంగా ఉంటుందో, 10 మందికి శాంతినిచ్చేటట్టుగా ఉంటుందో అటువంటి వాక్కులు పలకడం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. మీరు చూడండి, శ్రీరామాయణంలో బ్రతకాలి అని అనుకున్నటువంటి సీతమ్మ దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి ఏ మాటలు మాట్లాడకూడదో అటువంటి మాటలు రావణాసురుడు అదే పనిగా మాట్లాడినటువంటి కారణం చేత ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. అదే తల్లి చనిపోవాలని అనుకున్నప్పుడు స్వామి హనుమ తన మాటల చేత ఊరడించి మళ్ళీ ఆమె బ్రతికేటట్టుగా చేశారు. అంటే ఒక మనిషిలో ఉత్సాహాన్ని నింపడం, ఒక మనిషిలో నైరాస్యాన్ని పోగొట్టడం, ఒక మనిషి అభివృద్ధి పదంలో ప్రయాణించేటట్టుగా చేయగలగడం వాక్కు ద్వారా సాధ్యం. అటువంటి వాక్కు భగవంతుడు కేవలం మనుష్యుడికే ఇచ్చాడు. రామ 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 అందామన్నా 83,99,999 ప్రాణులకు ఆ అధికారం లేదు. ఈ 3 రోజుల ప్రవచనం విని ఈ ప్రాంగణంలోనే ఉన్నటువంటి ఒక కుక్క ఒకవేళ గత జన్మ సంస్కారం చేత శ్రీరామనామం పలుకుదామని సంకల్పం చేసినా దానికి పలకగలిగినటువంటి అదృష్టం లేదు. పలకగలిగినటువంటి వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. అంత గొప్ప స్వరపేటికని పరమేశ్వరుడు ఇస్తే దాన్ని భగవన్నామోచ్చరణ కొరకు, ఇతరులకు శాంతి కలగడానికి మాట్లాడడం మానేసి ఎప్పుడూ దాన్ని రూపాయి పెట్టుబడి లేనటువంటి సంతోషాన్ని పొందించగలిగినటువంటి సాధనంగా వాళ్ళ మీద వీళ్ళ మీద అక్కర్లేని మాటలు మాట్లాడడం, ఎప్పుడూ ఎవరినో నింద చేస్తూ మాట్లాడడం, దాని ద్వారా స్వరపేటికని దుర్వినియోగం చేసుకోవడం, మళ్ళీ పరమేశ్వరుడు వీరొకసారి నరజన్మ ఇచ్చి వీడికి నేను స్వరపేటిక ఇవ్వాలనేటటువంటి ఉత్సాహం మీద నీళ్లు చల్లడమే అవుతుంది. దాని వలన తన యొక్క జన్మ పరంపరని తాను పాడు చేసుకున్నవాడు అవుతాడు. అందుకే మీరు ఒక కోణంలో ఆలోచన చేస్తే అసలు శ్రీరామాయణం అంతా వాగ్వైభవమే. స్వామి హనుమ వాయుపుత్రుడు. వాయుపుత్రుడు అన్న మాటకు అర్థం వాయువు యొక్క పుత్రుడెవరు అంటే శబ్దము. ఎందుచేత అంటే నేను మాట్లాడాలనుకోండి ఊపిరి తీయాలి. ఊపిరి ఏది? వాయువు. నేను లోపలికి ఊపిరి పీలిస్తే పీల్చినటువంటి ఊపిరిని మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను. లోపలికి ఊపిరి పీల్చకుండా పీలుస్తూ మాట్లాడండి అన్నారు అనుకోండి, అది సంభవం కాదు. ఊపిరి తీస్తూ మాట్లాడలేను. తీసిన ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఊపిరిని వాక్కుగా వేయించేస్తాను. కాబట్టి వాయువులకు పుత్రుడెవరు అంటే వాక్కు. ఆ వాక్కు అగ్ని, దాహక శక్తితో ఉంటుంది. ఏమీ తెలియనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి గురువుగారు 4 మంచి మాటలు చెప్పారనుకోండి, వాడి అజ్ఞానము